సార్ ఇందాక మీరు చెప్పారు మెటబాలిజం బాలేకపోతే మనకి ఇవన్నీ ఒబెసిటీ గానీ, షుగర్ కానీ ఇవన్నీ వస్తది అని చెప్పేసి అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే అంటే మా జెనెటికల్‌గా వచ్చింది మాకు షుగర్ అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. సో, జెనెటికల్‌గా అంటే పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటదా సార్? మంచి ప్రశ్న అమ్మా. జెనెటికల్‌గా కూడా షుగర్ వచ్చే సందర్భాలున్నాయి. జెనెటికల్‌గా కూడా హైపర్‌టెన్షన్ వచ్చే సందర్భాలున్నాయి. కాకపోతే జెనెటికల్‌గా ఉంది అని అది మనం ఒక ఎక్స్‌క్యూజ్ కోసం వాడకూడదు. ఇప్పుడు జెనెటికల్‌గా మా మదర్‌కి ఉందనుకోండి. మా మదర్‌కి ఎప్పుడు వచ్చి ఉంటుంది షుగరు? 40 ఇయర్స్‌కి వచ్చింది. నాకు 40 ఇయర్స్‌కి వస్తది. మా మదర్‌కి ఉంది కాబట్టి నాకు 20 ఇయర్స్‌కే రాదు. అంటే కొన్ని ఆటోనామిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. ఆటోనామిక్ డామినెంట్ అవి వేరు. ఓకే. అవి డామినెంట్ జీన్స్. ఇవి రిసెసివ్ జీన్స్. అంటే దే విల్ ఎంకరేజ్ టు బికమ్ గో రాంగ్. సో ఇది మళ్ళీ పాలిజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ జెనెటిక్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ యూ హ్యావ్ టు ఇండల్జ్ మోర్ ఫుడ్, డూ లెస్ యాక్టివిటీ, దెన్ ఓన్లీ షుగర్ విల్ కమ్, ఒబెసిటీ విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. ఓకే. దట్స్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న అంటే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. 3 తరాల ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉందని, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, పేరెంట్స్కి ఉంది, చిల్డ్రన్ కూడా ఉంది అనుకుందాం. సో అది జెనెటిక్ ఎఫెక్టా లేకుంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్? ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అయి ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎలా? సో 3 తరాలకు వేరువేరుగా ఉండరుగా, దే ఆర్ ఈటింగ్ ఆల్. So what I mean to say is, if one in the family is obesity, you can think that other family members also obese because they are eating same thing. Eating habits are same. సో అది ఎన్విరాన్మెంట్ అంటే మనం తినే ఫుడ్ మన ఇంట్లో అయ్యేది. ఇప్పుడు కొందరు అబ్నార్మల్గా ఉన్నారు ఒక్కరే అంటే హీఈస్ నాట్ షేరింగ్ ఈజ్ ఎన్విరాన్మెంట్, హీఈస్ మోర్ అడిక్టెడ్ టు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. సో ఎక్కడ తిన్నామనేది దానికి తెలియదు. సో అందరూ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అక్కడనే ఉన్నారు అదే తింటున్నా అంటే దే విల్ ఈట్ మోర్ ఇన్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ అంటే షేరింగ్ ద ఎన్విరాన్మెంట్, షేరింగ్ ద జీన్స్ కాకుండా షేరింగ్ ద ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఇంకొక పాయింట్, ఇప్పుడు పేరెంట్స్కి ఉంది, మనకు వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మనం ఏం చేయాలా? ఇంకా విగరస్గా రాకుండా చూసుకోవాలి. సో అలా కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ 100% షూర్ దట్ నీకు పేరెంట్స్కి వస్తే నీకు కంపల్సరీ వస్తుంది అనేది లేదు. బట్ ప్రొవైడెడ్ నువ్వు ఆపుకునే శక్తి నీకు ఉండాలి. అట్లీస్ట్ యూ కెన్ పోస్ట్ పోన్. ఇప్పుడు 40 ఏళ్ళకి ఆమెకు వస్తే వాళ్ళ పిల్లలైన మాకు 50 ఏళ్ళకి వచ్చేటట్టు చేసుకోవచ్చు. యూ పోస్ట్ పోన్ హౌ మెనీ ఇయర్స్, దట్ మెనీ ఇయర్స్ యూ ఆర్ డిసీజ్ ఫ్రీ. సెకండ్ థింగ్, పేరెంట్స్కి లేదు, మనకు రాదని లేదు. బికాస్ రూట్ కాజ్ ఏంటిది? వీఆర్ ఈటింగ్ మోర్. ఇప్పుడు మనకు వచ్చింది అనుకోండి, నాకు వచ్చింది, మా మదర్కి లేదు, నాకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను? దట్ జీన్స్ ఐ విల్ పాస్ ఆన్ టు మై చిల్డ్రన్. మా పేరెంట్స్కి లేదు అంటే జీన్స్ అనేటి ఇట్స్ ఓన్లీ ఏ ఫ్లో. కంపల్సరీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పేరెంట్స్ హ్యాస్ టు రావాలని లేదు. కొన్ని బేసిక్ క్యారెక్టర్స్ వస్తాయి అంతే. తర్వాత కంపల్సరీగా మనకి ఇంకేం డిసీజ్ రాదని లేదు. సో మనము మన దగ్గర నుంచి స్టార్ట్. ఇప్పుడు మా పేరెంట్స్కి లేదు, నా చిల్డ్రన్కి వచ్చింది, నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది మ్యూటేషన్. ద డిసీజ్ టెండెన్సీ స్టార్టెడ్ ఫ్రమ్ మై జనరేషన్. సో అందుకని ఇది నిజంగా నేను అనుకునేది ఏంటంటే చాలా మంది మా పేరెంట్స్ ఉంది కాబట్టి నాకు వచ్చింది అనేది ఇట్స్ వన్ ఎక్స్క్యూజ్ టు నల్లిఫై ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్. సో నాట్ హ్యావింగ్ డిసిప్లిన్ ఓవర్ దట్. సో నెవర్ బ్యాంక్ ఆన్ దట్. పేరెంట్స్కి ఉన్న, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్న, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ మీరు రాకుండా చూసుకోవచ్చు, ప్రొవైడెడ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెటబాలిజం, వాట్ యు ఈట్, వాట్ యు వర్క్. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే. రోజుకు 10 రూపాయలు వేసినాం, రోజుకు 1000 రూపాయలు వేసినాం. ఎంత? రోజుకు 1000 రూపాయలు వేసినాం, 500 ఖర్చు చేసినాం. బ్యాలెన్స్ ఏమవుతుంది? పాజిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది, 5000 మిగులుతుంది. సో తర్వాత నువ్వు 10 days వేయలేదు, 5000 జీరో అయిపోదు. అండ్ ఇట్ విల్ గ్రో బై ఇంట్రెస్ట్.
సో ఆ డబ్బులు అయితే అట్లా వస్తే పర్వాలేదు, జబ్బులు అలా రావద్దు కదా. ఇప్పుడు ఈ మెటబాలిక్ డిసీజ్ అంతే, ద స్టోర్డ్ క్యాలరీస్ విల్ కాజ్ సమ్ ఇంట్రెస్ట్. సో అందుకనే ఆ పాయింట్కి రావద్దు. పేరెంట్స్కి ఉంటే ఉండొచ్చు, బట్ మనకు ఉండకూడదు. ఈ కాన్సెప్ట్తో బ్రతకాలి. వాళ్ళు జీన్స్ ఇచ్చారు, వాళ్ళు అదే డిసిప్లిన్ ఇచ్చారు, దాన్ని వదిలేసుకొని వాళ్ళకు ఉంది కాబట్టి నాకు వస్తుంది కాబట్టి నేను ఏం చెయ్యను, మందులే వాడతాను. ఇట్స్ నో వే వర్క్స్ ఫర్ దిస్ మెటబాలిక్ డిసీజ్. మిగిలిన డిసీజ్ నేను అంటే ఇప్పుడు హిమోఫీలియా ఉంది, జెనెటిక్ డిసీజ్. హిమోఫీలియా అంటే బ్లీడ్ అవుతా ఉంటుంది చూడండి. సో అట్లాంటి డిసీజ్లు ఉన్నాయి జెనెటిక్, అవి మనకేం చేయలేము. అంటే ఇప్పుడు జెనెటిక్ జీన్ థెరపీ వస్తుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, కానీ ఇందులో ఏం టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడానికి లేదు. జీన్ ఎడిటింగ్ అదంతా లేదు దీనికి. ఎందుకంటే ఈ జీన్స్ అట్లా ఉంటాయి అంతే, నువ్వు పెంచి పోషిస్తే పెరుగుతాయి, వద్దనుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు. బట్ హౌ యూ లివ్ అనేది ఇంపార్టెంట్. మీకు అర్థమైందండి క్లియర్ గా. ఎందుకంటే పేరెంట్స్ కుంటే నాకుంది బీపీ, పేరెంట్స్ కుంటే నాకు షుగర్ ఉంది, ఇట్స్ ఎ ప్యూర్ ఎక్స్క్యూషన్ ఫర్ బీయింగ్ లివింగ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఇన్సులిన్స్ ఇస్తారు డయాబెటిక్ పేషెంట్స్ కి, సో ఏ స్టేజ్ ఆఫ్ లెవెల్ కు ఉంటే ఇన్సులిన్ రిఫర్ చేస్తారు సార్? డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ వన్ సింగిల్ డిసీజ్, ఓకే, ఇట్ ఈస్ ఎ హెట్రోజీనస్ డిసీజ్. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, టైప్ 4, టైప్ 5. ఓకే, సో మనకు తెలిసిన టైప్ 1 అండ్ టైప్ 2. yes sir. సో డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్, ఏ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ కదా. సో వాట్ అదర్ హార్మోన్స్ థింక్ అబౌట్ అదర్ హార్మోన్స్, అవన్నీ టైమ్లీ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇన్సులిన్ అనేది హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వెన్ యూ ఈట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ప్రొడ్యూస్. బట్ నువ్వు అది మొత్తం అన్ని లైట్లన్నీ బంద్ చేసినాక నువ్వు తింటా నాకు ఇన్సులిన్ రమ్మంటే ఎందుకు వస్తుంది? అందుకనే మిడ్ నైట్ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ద డయాబెటీస్ లో టైప్ 1 అండ్ టైప్ 2లో ఏమైతుంది, ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే కొంచెం ఇన్సులిన్ ఉంది, మనం తినే డైజెషన్ కి సరిపోతలేదు, అంటే రిలేటివ్ డెఫిషియన్సీ ఉందనుకో, దాన్ని టైప్ 2 అంటారు. తర్వాత కొందరికి అసలు ఇన్సులిన్ ప్రొడ్యూసే కాదు, దానికి వేరే జెనెటిక్ రీజన్సే ఉంటాయి మోస్ట్లీ. సో వాళ్ళకి ఇన్సులిన్ అసలే ప్రొడ్యూస్ కాకపోతే టాబ్లెట్స్ డజంట్ వర్క్. ఈ టాబ్లెట్ ఎట్లా వర్క్ చేస్తాయి? ఆ ప్యాంక్రియాస్ దగ్గర పోయి ప్యాంక్రియాస్ లో ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఇంకా కొంచెము ప్రొడ్యూస్ చేస్తారు, దే స్క్వీజింగ్ ఇట్. ఇప్పుడు కొంత వస్తుంది కదా, సో ఈ డ్రగ్స్ విల్ స్క్వీజ్ ఇట్ టు గివ్ ద మోర్ ఇన్సులిన్. బట్ అబ్సల్యూట్ గా అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితే లేకపోతే టాబ్లెట్స్ ఎట్లా పనిచేస్తాయి? పనిచేయవు. సో దాన్ని టైప్ 1 అంటారు, అబ్సల్యూట్ డెఫిషియన్సీ ఆఫ్ ద ఇన్సులిన్. అంటే డయాబెటీస్ వచ్చినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఎట్లున్నాయో చూస్తే, ఇన్సులిన్ లెవెల్స్ 0 ఉన్నాయి అనుకోండి, టాబ్లెట్స్ పనిచేయవు, ఇన్సులిన్ తీసుకోవాలి. ఎవరైనా అడగొచ్చు పేషెంట్ దగ్గర పోయి, నాకు కొంచెం టైప్ 1 ఉందా టైప్ 2 ఉందా. నార్మల్గా ఈ టైప్ 1 టైప్ 2కి ఏంటంటే యంగ్ పిల్లల్లో వస్తుంది కదా, పిల్లల దగ్గర నుంచి పీడియాట్రిక్ నుంచి టీనేజ్ వాళ్ళకి వస్తుంది కదా, దాన్ని టైప్ 1 అంటారు. టైప్ 1 హ్యాస్ టు బి ఆల్వేస్ ఆన్ ఇన్సులిన్. వాళ్ళకి టాబ్లెట్స్ పనిచేయవు, అందుకని అది ఇంజెక్టబుల్స్ కాబట్టి దేర్ ఇస్ ఏ డిఫరెంట్ సొసైటీ. ఇప్పుడు అందులో కూడా గ్రోనప్స్ ఉన్నారు. సో చాలా మంది ఇంజనీర్లు పెద్దగా అయిపోయినారు, అప్పుడు ఇన్సులిన్ దొరకడమే కష్టం ఉండే, ఇప్పుడు టెక్నాలజీతో ఇన్సులిన్ బాగా వచ్చేసింది కాబట్టి సో అది కొంచెం ఫైనాన్షియల్గా అయినా దేర్ ఆర్ సో మెనీ వాట్ ఈస్ కాల్డ్ ఫిలాంథ్రఫిక్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ డూ ట్రీట్ 400-500 మెంబర్స్ ఉన్నారు, గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించైనా ఇచ్చేది, లేకపోతే రిప్రజెంటేటివ్ కోఆర్డినేట్ చేసి తెప్పించేది, హూ కెనాట్ అఫోర్డ్. సో దే ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ దేర్, ఐ హ్యావ్ సో మెనీ అదర్ పర్సన్స్ ఆల్సో లైక్ దట్. అయితే ఏంటంటే వాళ్ళకి మాత్రం ఇన్సులిన్. తర్వాత ఈ టైప్ 2 వాళ్ళకి, టైప్ 2 అనేది స్లోలీ ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐలెట్స్ ఆఫ్ యాంగర్హాన్స్ అని ఉంటే అక్కడి నుంచి ఇన్సులిన్ వస్తుంది. దానికి ఒక రిజర్వ్ ఉంది, అంటే 200 సెల్స్ ఉంటాయి అనుకుందాం, అంటే నెంబర్ ఈజ్ ఈజీగా అర్థం కావడానికి. అందులో వర్కింగ్ సెల్స్ 100 ఉన్నాయి, అంటే నీకు హాఫ్ ఆఫ్ ద ఇన్సులిన్ ఇస్ ప్రొడ్యూస్డ్, హాఫ్ ఆఫ్ ద ఇన్సులిన్ ఇస్ నాట్ సఫిషియంట్. సో విల్ గివ్ ద డ్రగ్స్, ఆ ఉన్న 100 సెల్సే 200 సెల్స్ అంత ఇన్సులిన్ ఇవ్వాలి, స్క్వీజింగ్ ఎఫెక్ట్. బట్ దీస్ బీటా సెల్స్ విల్ గో ఆన్ డై.
కాలం పెరిగినా కొద్దీ పోతాయి. అంటే ఎట్ వన్ స్టేజ్ 0 cells విల్ కమ్. ఓకే. అసలే సెల్స్ లేకుండా పోతాయి. అప్పుడు కూడా టాబ్లెట్ ఎట్లా పనిచేస్తాయి? పనిచేయదు. అందుకనే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి మనం టాబ్లెట్స్తో వాడిస్తాము. కానీ కొంత టైం గడిచాక సే 5 years, 6 years, 10 years కొందరికి, అంటే హౌ దే ఆర్ రివర్టింగ్ బ్యాక్ టు మళ్ళీ ఆ మెటబాలిజం. అంటే ప్యాంక్రియాస్ని ఎవరైతే దాన్ని లైవ్గా ఉంచుకుంటారు, పోయిన కాడికి పోయినా కూడా, అర్థమైంది కదా, ఇప్పుడు 100 cells పోయినాయి, ఇంకో 100 cells అని ఇంకో 100 years ఉంచుకోవచ్చుగా. సేమ్ మెథడ్స్ మీద ఉండి టాబ్లెట్ వేస్తే మనకు షుగర్ తగ్గిందనే ఫాల్స్ బిలీఫ్లో 5 years వరకే ఉన్న 100 cells పోతే అప్పుడు ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ కాస్ట్లీ. డాక్టర్స్ కూడా ఇన్సులిన్ రాస్తే తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అన్న ఒక వాటితోటి ఓవర్ ప్రిస్క్రిప్షన్ ఉంది. అందుకనే దాని మీద నేను కామెంట్ చేయని అవసరం లేదు. ఇన్సులిన్ అవసరం. టైప్ 1 వాళ్ళకి ఆల్వేస్ ఇన్సులిన్, దే ఆర్ కాల్డ్ ఇన్సులిన్ డిపెండెంట్. టైప్ 2 వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి? లైఫ్ స్టైల్. సెకండ్ థింగ్ ఏంటి? టాబ్లెట్స్. థర్డ్ థింగ్ ఇన్సులిన్. ఇది రివర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే మనకు అందరికి క్విక్ రిజల్ట్స్ కావాలి కదా. దానివల్ల కూడా అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ ఇది సినిమా లాగానే ఉంది. ఇప్పుడు అబ్నార్మల్ సినిమాలు చేస్తారు, ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు డాక్టర్ కూడా అబ్నార్మల్ ప్రాక్టీస్ చేస్తారు, బికాజ్ ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ టెల్లింగ్. సో ఇక్కడ హైదరాబాద్లో కనీసం ఒక 500 MD ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారు. సమ్వేర్ అదర్ నేను వాళ్ళందరికీ టీచ్ చేసిన వాడిని. నేను 30 years ఆఫ్ టీచింగ్ ఇన్ మెడికల్ కాలేజ్. సో అక్కడ మనం చెప్పింది వేరు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నది వేరు. సో వాళ్ళను ప్రైవేట్గా అడగాల్సి వస్తే అదే మరి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు పేషెంట్లు వచ్చేసి నాకు ఇన్సులిన్ ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత ఇదొకటి ఉంది. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేంత టైము ఓ 5-10 నిమిషాల అపాయింట్మెంట్లో ఈజ్ ఇట్ పాసిబుల్? అండ్ వీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ద కంటెంట్ కమింగ్ ఇన్ ద మీడియా, సోషల్ మీడియా ఈజ్ ట్రూ. వీ నెవర్ క్రాస్ చెక్. అంత టైం లేదు మనకి, చెప్పేంత టైం డాక్టర్కి లేదు. సో దేర్ వీఆర్ మిస్లీడింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే ఇన్సులిన్ ఈజ్ ఎట్ ద లాస్ట్ స్టేజ్. ఫస్టే ఇన్సులిన్ లేదు, కానీ కొందరికి ఉంది. టైప్ 1 అయితే దానికి ఒక టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది, అంతే, సింపుల్. 3-4 అని అన్నాను కదా. ఫస్ట్దేమో గాడ్ గివెన్ డిసీజ్. ఎట్లా ప్యాంక్రియాస్ పోయింది, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, సో వాళ్ళకి ఇన్సులిన్ పెట్టాల్సి వచ్చింది. సో దాట్ ఈస్ దేర్ గ్రూప్ ఆఫ్ డిసీజ్. థర్డ్ది మనం వీ గ్రోన్ అప్, వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, బట్ వీఆర్ indiscipline, and then we will destroy our own pancreas. Then insulin will not be secreted at all, zero. That is type 3. అది ఎప్పుడు వస్తుంది? ఆల్కహాల్ వాళ్ళకి వస్తుంది. ఓకే. సాధారణంగా ఆల్కహాల్ తాగితే ఏం డిసీజులు వస్తాయి? లివర్ ఇష్యూ వస్తుంది, బట్ ప్యాంక్రియాస్ ఇష్యూ కూడా వస్తుంది. ఓకే. సో చూడు, ఈ రెండు ఈక్వల్లీ సేమ్ ప్లేస్లో ఉంటాయి. లివర్ ఇంత ఉంటే ప్యాంక్రియాస్ ఇంత ఉంటుంది. లివర్ ఈజ్ 1.5 kg ఆర్గాన్. ఓకే. అండ్ దిస్ ప్యాంక్రియాస్ ఈజ్ 50 grams. ఓకే. రెండు ఆర్గాన్స్ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయితే ఏది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది? ప్యాంక్రియాస్ కదా. హెపటోజెనిక్ లివర్ డిసీజ్, అది డయాబెటీస్ ఉన్నది అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోయినా డయాబెటీస్ వస్తుంది. కానీ ఫ్యాటీ లివర్ వస్తుంది అని అంటారు కదా. ఫ్యాట్ అందులో అక్యుములేట్ అయితే ఇప్పుడు, ఎందుకంటే ఎక్సెస్ ఫ్యాట్ వచ్చింది. అండ్ మైండ్ యూ, ఆల్కహాల్ ఈజ్ నాట్ ఓన్లీ స్టిమ్యులెంట్, ది టెంపరరీ స్టిమ్యులెంట్, అండ్ దెన్ విల్ టేక్ యూ డౌన్. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ కంటైన్స్ సమ్ క్యాలరీస్. నీడ్ లేకుండా క్యాలరీస్ తీసుకుంటే ఏమవుతుంది? ఒబేసిటీకి అయితే. అంటే ఒబేసిటీ అంటే ఫ్యాట్, అక్కడ ఫ్యాట్. ఆ ఫ్యాట్ లివర్ లేకపోతే నువ్వు లుకింగ్ థిన్. అందుకనే ఇన్విజిబుల్ ఫ్యాట్, ఆర్గాన్ లో ఫ్యాట్ మోర్ డేంజరస్. ఇక్కడ అబ్డామిన్ లో ఉంటేనే డేంజరస్. సో ఎనీవేర్ ఫ్యాట్ ఈస్ డేంజరస్. అట్లాంటిది బయట తినబిల్టే ఉంటారు ఆల్కహాల్, ఎందుకంటే సరైన న్యూట్రిషన్ ఉండదు, అబ్నార్మల్ న్యూట్రిషన్ ఉంది. ఎంప్టీ క్యాలరీస్ దే ఆర్ టేకింగ్. ఆల్కహాల్ ఓన్లీ B12, B1 అవి ఏమి ఉండవు, ఫ్యాట్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఓన్లీ ఎంప్టీ క్యాలరీస్ ఉంటాయి.
సో క్యాలరీస్ నీకు ఎక్కడ యూస్ఫుల్ అప్పుడు? లేదు, ప్రోటీన్స్ లేవు, ఏం లేవు, ఎంటీ క్యాలరీ సిండ్రోమ్ అది. సో మీన్ వైల్ ఇట్ ఈస్ ఎ టాక్సిన్ దట్ ఇట్ డిస్ట్రాయ్స్ ద ప్యాంక్రియాస్. అందుకనే బింజ్ డ్రింకర్స్ ఉంటారు కదా, మళ్ళీ ఇందులో ఒక మిత్తు తీసుకొచ్చారు ఏంటంటే 30 ml ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్, 90 ml ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. దెర్ ఈస్ నో రీసెర్చ్ ఎనీవేర్ దట్ దిస్ మచ్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాస్ ఎ మెడిసినల్ వాల్యూ. నో. ఆల్కహాల్ మెడిసినల్ వాల్యూ ఎక్కడున్నదంటే ఇక్కడ మనం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు తుడుస్తాం చూడండి, అందులో పెట్టేసి అంత మట్టుకే ఉంది. యూ టేక్ ఇట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ ఆన్ ద లివర్. సో ఇదే కుములేటివ్ డోస్. ఇఫ్ యూ హ్యావ్ ఏ వన్ స్మాల్ 30 ml కుములేటివ్ డోసు అంటే ఇప్పుడు నీకు రోజుకు 30 ml అంటే ఎంత నీకు ప్యాక్ ఇయర్స్ రావాలి అంటే రోజు ఎంత కుములేట్ అవుతుంది. సో దాన్ని బట్టి హౌ ఫాస్ట్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ ప్యాంక్రియాస్ అండ్ యువర్ లివర్. సో కాబట్టి ఇప్పుడు కొందరు అదే పనిగా ఉంటారు, వాళ్ళు ఇంకేం పని చేయరు, ఓన్లీ దే విల్ డ్రింక్ అవుట్. సో దే విల్ సూన్ ఎఫెక్టెడ్, గెట్టింగ్ ఎఫెక్ట్. ఇక దానికి రకరకాల రీజన్స్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళు పర్సనల్ రీజన్స్ అన్ని చెప్తారు, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇట్ ఈస్ ఎ టాక్సిన్ available very freely and consumed because of the wrong reasons. So first thing I warn the persons who are taking alcohol is that ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయినా కూడా నువ్వు మధ్యలో ఆపేసినా కూడా సగం లివర్ పోయినా సగం లివర్ పనిచేస్తుంది. మనకు దేవుడు ఏవి 2 ఇచ్చారు, యాక్చువల్లీ ఇది ఒకటే చాలు, ఇది ఒకటే చాలు. చేతులు 2 ఇచ్చారు, నోరు ఒకటే ఇచ్చారు, అంటే తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి. ఈ కన్నుకి రెప్పలు ఇచ్చారు, అంటే అన్ని చూడకూడదు. చెవులకి రెప్పలు ఇవ్వలే, అన్నీ వినొచ్చు. సో ఈ సృష్టిలో అట్లా ఉంది, అది ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. కానీ ఆల్కహాల్ వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్యాంక్రియాస్ ఫస్ట్. 1.5 kg లివర్ పోతే ఏముంది, ఇప్పుడు లివర్ పోతే లివర్ ఇచ్చేటట్టున్నది. ప్యాంక్రియాస్ పోతే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ విన్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉన్నది, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ ఉందా? లేదు, ఎందుకంటే అది 50 grams వెరీ సాఫ్ట్ ఇష్యూ, ఇట్లన్నా పోతుంది అది. సో అందుకనే ప్యాంక్రియాటిక్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. అండ్ ఈవెన్ మై డాక్టర్స్ ఆర్ ఆల్సో నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్ థింగ్. ఏంటంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో జరిగే రీసెర్చే మనది అనుకుంటాం, మనదంతా కాపీ పేస్ట్ మోడల్లో రీసెర్చ్ చేస్తుంటాం. సో అందుకని తెలియదు. బట్ ఆల్కహాల్ ఈజ్ ద హైయెస్ట్ కన్సంప్షన్ ఇన్ ఇండియా, ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్. సో ఇన్ దట్ ఆర్డర్. So these people are at the stake of damaging their pancreas. So that is a additional burden on the taxpayers. Yes, sir. They themselves call themselves taxpayers. So alcohol is injurious to health. So very judicious approach is needed. So thank you so much, sir. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you.